పెద్ద షావుకారుగా కనిపించారు పలాస సినిమాలో. ఇప్పుడు 'పెద్ది' సినిమాలో సంగ పెద్దగా కనిపించబోతున్నారనమాట. సో, 'పెద్ది' సినిమా ట్రెండ్ ఎలా క్రియేట్ అయితుందో మనందరికీ తెలుసు. జూన్ 4 వరకు చాలామంది ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. సో, వాళ్ళ సందేహాలు ఏమన్నా ఉంటే ఈయనేమన్నా లీక్ చేస్తారేమో అడుగుదాం. చిరు లీక్స్ లాగా జనార్దన్ లీక్స్ అని పెడదాం. మాట్లాడదాం సార్‌తో. హాయ్ సార్, నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్, 'పెద్ది' సినిమా గురించి రకరకాల సందేహాలు వచ్చేస్తున్నాయండి. చాలామంది అడుగుతున్నారు. ఈ జూన్ 4 వరకు ఆగలేకపోతున్నారు. మీరేమన్నా క్లారిఫై చేస్తారా? ఏంటి క్లారిఫికేషన్ కావాలి మీకు? అంటే ఇప్పుడు ఆ కాలు గురించి ఒకటి, ఆ క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ కొంచెం బరువెక్కిన గుండెతో బయటకొస్తారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఈవెన్ డైరెక్టర్ గారు అందరూ. సో, ఏముంటది కాళ్ళు తీసేస్తారని ఒకరు, ఇంకొకరు. అంటే స్టోరీ గురించి ఏమని చెప్తున్నారంటే ఊరికి ట్రైన్ రావాలి. అదే స్టోరీ మెయిన్ ప్లాట్ అని చెప్పి ఒకరు. ఇన్ని రకరకాలవి అంటున్నారు. అవి కరెక్టా కాదా చెప్పండి చాలు. అంటే కరెక్టా కాదా అని చెప్పడానికి కూడాని ఆ! మేము అన్ని సీన్స్‌లో ఉండమండి. ఓకే. ఇవన్నీ కూడా అటాట కబుర్లు. హ్మ్. బట్ హ్మ్. ఏదైనా ఎంతో కొంత హ్మ్. దాంట్లోనే వాస్తవాలు ఉంటాయి గానీ, బట్ నేను దాన్ని కన్ఫర్మ్ చేయలేనండి. ఎందుకంటే హ్మ్. మీకు తెలుసు కదా! మేము సంఘ పెద్దలుగా హ్మ్. ఒక ఎరీనాలోనే ఉంటాం. హ్మ్. ఆ కుస్తీ కుస్తీ ఫైట్స్‌లో. ఫైట్. బికాజ్ హ్మ్. మేము స్పాన్సరర్స్‌మే. హ్మ్. కోడి రామమూర్తి గారి ఊరు విజయనగరం. హ్మ్. ఆయన సాధించిన విజయాలు. సో, దాన్ని నిలబెట్టడానికి మేమందరం డబ్బులేసుకొని మేము హ్మ్. కుస్తీని స్పాన్సర్ చేస్తుంటాం. మా కోచ్ హ్మ్. అనుకోండి హ్మ్. ఎవరు 'శివరాజ్ కుమార్' శివరాజ్ గారు. కుమార్ గారు. హ్మ్. సో, ఈ ఎపిసోడ్స్‌లోనే మేము ఉంటామండి. హ్మ్. దాని తర్వాత ఈ ఎపిసోడ్స్‌లోని మన ఊరికి ఏ ఏ విధంగా అయినా సరే నేషనల్స్, హ్మ్. ఇంటర్నేషనల్ లెవెల్‌లోని మన ఊరికి గుర్తింపు రావాలని ఒక కాన్సెప్ట్ మీదే ఆ సీన్‌లోనే ఉంటాం మేము. హ్మ్. మేము ఏంటంటే బేసిక్‌గా వర్తక సంఘం. ఈ హ్మ్. వర్తక సంఘంలో ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ, ఈ బెల్లము, చెరుకు ఈ వర్తకులం అనమాట మేము. హ్మ్. ఆ సంఘం, ఈ సంఘం ఈ సీన్‌లోనే మేము ఉంటాం. ఓకే. మేము కూర్చునేటప్పుడు షూటింగ్ టైమ్ అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ హ్మ్. అట 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 కబుర్లే. ఓకే. ఇదంట, అదంట, హ్మ్. అదంట, హ్మ్. ఇదంట గాని. హ్మ్. మరి హానెస్ట్‌లీ స్పీకింగ్ ఏంటంటే మనకు తెలియకుండా మనం చెప్పకూడదండి. హ్మ్. హ్మ్. మాకు అయితే అంతవరకు తెలుసు. ఇలాగ హ్మ్. ఉంటదంటే ఇలాగ ఉంటది. ఫైనల్‌గా హి విల్ గో అని. హ్మ్. మా హ్మ్. వరకు ఏంటంటే మేము పెద్దిని ఓన్ చేసుకుంటాం. హ్మ్. హ్మ్. మా ఊరు నుంచి ఎళ్లి కప్ తీసుకురావాలని చెప్పేసి. హ్మ్. అంతవరకు హ్మ్. అంతవరకైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఆ హ్మ్. మిగిలినవి అటాటా కబుర్లని మేము కన్ఫర్మ్ ఆ! చేయలేము. నాకు అయినా తెలీదు కూడా. ఒకవేళ తెలిసినా కూడా చెప్పకూడదు. లేదు సార్. లేదు సార్. రూల్స్ ఏముంటాయి కదా! ఇప్పుడు తెలిసినా సరే హ్మ్. అది సినిమా దీన్ని బట్టి మనం చెప్పాలా లేదా అన్నది ఆధారపడి హ్మ్. ఉంటదండి. హ్మ్. కొన్ని చెప్తే ప్లస్ అవుతాయి. కొన్ని చెప్తే ఏంటంటే మైనస్ అవుతాయి. హ్మ్. హానెస్ట్‌లీ స్పీకింగ్ అయితే మా టీమ్ ఎవ్వరికీ తెలీదండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే మేము ఆ బంచ్‌లోనే ఉంటాం. ఆ బంచ్ ఆఫ్ ఈ షూటింగ్‌లోనే ఉంటాం మేము. హ్మ్. ఐటెమ్ సాంగ్‌లో ఉన్నాం. హ్మ్. ఇంతవరకే మాకు తెలుస్తదండి. మిగిలింది మేము లేని సీన్‌లోనే మాకు తెలీదు కదా సార్. అక్కడి హ్మ్. నుంచి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది అక్కడ ఉంటారు. అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉంటారు. అలా షేర్ చేసుకొని అట న్యూస్ తప్పితే హ్మ్. ఎక్సెప్ట్ ఆ డైరెక్షన్ టీమ్ ఆ చేసిన ఆర్టిస్టులు తప్ప హ్మ్. 100% స్టోరీ ఎవరికీ తెలీదండి. ఇప్పుడు ఐటెమ్ సాంగ్ అంటే 'శృతి హాసన్' గారి సాంగ్‌లో ఉన్నారా? లేదు 'జాన్వీ కపూర్' గారితో ఏమన్నా స్పెషల్ సాంగ్‌లో ఉన్నారా? జాన్వీ కపూర్ గారు ఉంటారండి హ్మ్. సాంగ్‌లో. హ్మ్. శృతి హాసన్ గారు, హ్మ్. జాన్వీ కపూర్ ఇద్దరు ఉంటారు సాంగ్‌లో. హ్మ్. హ్మ్. ఓకే. ఒకటి అది 6 డేస్ చేశారు. హ్మ్. ఆ సాంగ్‌లోని ఎందుకంటే ఆ సాంగ్ ఏంటంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ అండి. హ్మ్. విన్నింగ్ సెలబ్రేషన్. పెద్ది కప్ కొట్టుకొని వచ్చిన తర్వాత ఓకే. ఆ! మేము హోస్ట్ చేస్తాం. హ్మ్. సంఘం హ్మ్. పెద్దలం మేము హోస్ట్ చేస్తామనమాట. హ్మ్. ఆ పార్టీ హ్మ్. అదండి. సంఘం పెద్దలు మేము హోస్ట్ చేసాం కానీ హోస్ట్ ఆటోమేటిక్‌గా ఉంటారు కదండీ. హ్మ్. సో, హ్మ్. అది ఆ హ్మ్. సాంగ్ అదండి. దాంట్లో జాహ్నవి కపూర్ గారు కూడా ఉన్నారు దాంట్లో. హ్మ్. హ్మ్. సో, మంచి సాంగ్ అండి. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. హ్మ్. ప్రోమో ఆహ్, వచ్చింది సార్ ఆల్రెడీ. చిన్న చిన్న బిట్ బిట్టొచ్చింది. వచ్చింది. ఆ! ఆ సాంగ్ అయితేనండి నాకు తెలిసినంత వరకు హ్మ్. మీకు ఒక థియేటర్‌లోనే ఆ పాట వచ్చి, ఆ పాట అయినంత సేపు ఒక అలజడి ఉంటదండి థియేటర్‌లోనే. హ్మ్. వైబ్రేషన్ ఉంటది. హ్మ్. అసలు మైండ్ బ్లోయింగ్ కంపోజిషను, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ అండి. హ్మ్. బేసిక్‌గా మామూలుగా కూడా 'రామ్ చరణ్' గారు మంచి డాన్సరు. హ్మ్. అసలు ఇంకా 'జానీ మాస్టర్' అయితే ఒక రేంజ్. ఆ స్పీడు ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్ అండి. హ్మ్. సాంగ్ కూడా అలాగే ఉంటది. హ్మ్. చాలా అద్భుతమైన పాటండి. హ్మ్. దాంట్లో గూడాని ఫార్చునేట్‌గా మాకు గూడాని ఒక మంచి క్లిప్ పడింది. అంటే మీరు కూడా డాన్స్ యెస్. చేస్తారు. ఆ! యెస్. హ్మ్. ఏసాను గూడా. హ్మ్. ఏసాను గూడా అది డెఫినిట్‌గా ఉంటది హ్మ్. సినిమాలో. హ్మ్. డెఫినిట్‌గా ఉంటది. ఉండాల్సిందే. ఎందుకంటే హ్మ్. మేమే హోస్టులు గదండీ. ఆ హ్మ్. బిట్ వరకును. హ్మ్. సో, అది గూడా థరోగా ఎంజాయ్ చేసాం. ఆ సాంగ్ మాత్రం అసలు ఒక అలజడి సృష్టించిందండి థియేటర్‌లో. హ్మ్. హ్మ్. మంచి పాట.
సో సంఘ పెద్దగా స్పాన్సర్స్ గా Yes. నిజంగా ఒకవేళ మీరు స్పాన్సరే అనుకోండి, Sir. పెద్ద ఇలాంటి పర్సన్ కనిపిస్తే ఆ బాడీ అది చూసారు కదా, అవును సార్. ఏమనుకుంటారు? ప్రో రెజ్లర్ అనుకుంటారా? అంటే ఇలాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా స్పాన్సర్షిప్ చేయాలి అని అనుకుంటారా? 100% సార్. ఇప్పుడు మేము ఆ స్పోర్ట్ని ప్రమోట్ చేద్దాం అనుకునేటప్పుడు దానికి ఫిట్ అయిన పర్సన్ కనిపించేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమనిపించింది సార్ ఆ బాడీ చూసినప్పుడు? నిజంగా కుస్తీ పోటీ యోధుల్లో కనిపించాడా 100% సార్. చరణ్ గారా? 100% ఆయన బిహేవియరు, ఆయన బాడీ లాంగ్వేజ్ 100% దానికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడండి. ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పి ఆ కుస్తీ డ్రెస్ వేసుకుంటే అసలు లుక్ అన్నది రియల్ కుస్తీ ఫైటర్. హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. అసలు మీకు దాంట్లో నీకు ఎక్కడ కూడా 1% కూడా, ఎందుకంటే వాళ్ళ డైట్, తర్వాత వాళ్ళ తాలూకా ఎక్సర్సైజు, దాన్ని మెయింటైన్ చేయడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే షేపు, అదే ఇది మెయింటైన్ చేయడం అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. బట్ అదంతా డెడికేటెడ్ పర్సన్స్. అని నేను విన్నాను సార్ కొన్ని, ఏంటంటే ఇలా వచ్చేవారంట, మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ జిమ్ చేసుకుని మళ్ళీ వచ్చేవారంట. అంటే ఈ షార్ట్ గ్యాప్ లో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉండేవారంట, ఆ షేప్ కనిపించాలి. సార్, అంటే మీకు ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి సార్, కుస్తీ ఫైటర్కి ఇవి ఉంటాయి, కొన్ని క్లోజులు తీస్తారు. క్లోజులు తీసినప్పుడు ఏంటంటే మీరు అప్పుడు మీరు ఇది చేస్తే కానీ, డంబుల్స్ ఆ వర్క్ చేస్తే కానీ మీకు అది రాదు. సో ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడ బాహుబలి నుంచి అది రాజమౌళి గారు అడాప్ట్ చేశారు, అంత ఫాలో అవుతున్నారండి. అది చేస్తేనే మీకు అది వస్తుంది సార్. దాన్ని మీరు గ్రాఫిక్స్లోని దేంట్లోనే చేసినా అది రాదు. ఒక చిన్న ఛాంబర్, ఏసీ ఛాంబర్లో చేసి అది ఆ సెటప్ ఉంటుందండి, జిమ్ సెటప్ ఉండేది ఆ కుస్తీ ఎరీనా పక్కనే. సో ఆయన వచ్చేసి అది ఎలా కావాలని అది చేసి వచ్చేవారు అన్నమాట షాట్లోకి. అని మీరు చూసినప్పుడు ఎవరో దెబ్బలు తగిలినాయి సార్? బికాజ్ అవి కిందంతా ఇసుక కదండి, కొట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మేము ఉన్నప్పుడు లేదండి, అది కొన్ని కాంబినేషన్ షాట్స్ తీసినప్పుడు, ఇది కొన్ని మరి పర్సనల్ తీసినప్పుడు దాంట్లో లేము. మేము ఉండేటప్పుడు అయితే మాత్రం అటువంటిది ఏం జరగలేదు, అంత హ్యాపీగానే జరిగింది. అది మరి ఇప్పుడు ఆ దీంట్లోనే అది చూస్తుంటే సార్, వాళ్ళు చేస్తుంటే మాకు ఆయాసం వచ్చింది. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ మొగ్గలేయడం కానీ, ఆ పల్టీలు కొట్టడం కానీ, తిరగడం కానీ, దానికి మెయిన్ మాస్టర్ ఆయనండి, వాళ్ళ ఫాదర్ ఎవరు, మన ఆయన కెత్రినా కైఫ్ కాదు సార్, లమ్మకాంత్. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్. ఇప్పుడు ఈయన ఉంటారు కదండి, మన కెత్రినా కైఫ్ హస్బెండ్ అబ్బాయి కౌశల్ వాళ్ళ ఫాదర్. ఓకే, వాళ్ళ ఫాదర్ అండి, అక్కడి నుంచి వచ్చారు ఆయన. ఐ థింక్ దే ఆర్ పంజాబీస్ అనుకుంటాను. దంగల్కి దానికి ఆయన చేశాడు అనుకుంటా, ఆయన మెయిన్ మాస్టర్. ఓకే, ఈ అబ్బాయి ఎవరైతే మన ఇప్పుడు మీరు చెప్పారు కదండి లమా, ఆయన ఎగ్జిక్యూట్ చేసేవాడు. బట్ కుస్తీ టెక్నిక్స్, కుస్తీ ఇవన్నీ కూడా ఆయన ఇద్దరు మాస్టర్లు అండి. మెయిన్ మాస్టర్ ఆయనే. కుస్తీ తాలూకా టోటల్ ఎపిసోడ్ అంతా ఆయన దీంట్లోనే జరిగింది. విక్కీ కౌశల్ గారు వాళ్ళ ఫాదర్. ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయనే. ఆయన దాంట్లోని దంగల్కి అన్నిటికీ ఆయనండి. సో వాళ్ళు అందుకే అంత నిజంగానే అసలు ఎక్కడ సార్ ఆ పర్ఫెక్షన్ వచ్చినంత వరకు వదిలేవారు కాదు సార్, ఇలా కష్టపడేవారు సార్. అసలు నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు చేస్తుంటే ఆ రింగులో వాళ్ళు చేస్తుంటే మేము ఉండాలి, ఆటోమేటిక్గా మేము ఉండాలి. స్పాన్సరర్స్ వీళ్ళు ఇంకా అక్కడ ఏంటంటే సేమ్ ఐపీఎల్ టీంలే కానండి, ఎవరు ఫైటర్ వాళ్ళు తీసుకొని వస్తారు, ఎవరు మాస్టర్ ఆడుకుంటాడు, ఎవరు ఫైటర్ ఆడు, ఎవరు మాస్టర్ ఉంటారు అనమాట. సో ఒక టీం అయిపోయాక ఇంకో టీం ఈ టీంలు వీళ్ళు చేస్తుంటే సార్, నిజంగా చెప్తున్నాను కదా, మేము చూస్తుంటే మాకు ఆయాసం వచ్చింది. మేము కూర్చొని చూసిన వాళ్ళకి మాకు ఆయాసం వచ్చింది, అంత కష్టపడ్డారు సార్, అంత కష్టపడ్డారు. మీకు థియేటర్లోనైతే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.